हरिः ओम्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवज्ञममरासुरसिद्ध्यवन्द्यम् आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। अस्मद्गुरुसमारम्भां टीकाकृत्पादमध्यमां श्रीमदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। सत्याविघ्नकराद्योक्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्याय सुधारतान्। श्री सत्यात्मतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। వైశంపాయనుల వారు జన్మేజయుడికి చెప్తున్నారు కదా, తతస్వయంవరే వృత్తే రాజానః సర్వయేవః యథాగతం విప్రజగ్మర్ విదిత్వా పాండవాన్ మృతాన్. ఈ విధంగా స్వయంవరము జరిగిన తర్వాత ఆ యొక్క పాండవులందరూ కూడా ద్రౌపదితో కలిసి వాళ్ళందరూ బయలుదేరారు. అనంతరము ఆ ద్రౌపది పాండవ అర్జునుణ్ణి వరించింది. తర్వాత ఆ యొక్క దుర్యోధనుడు, వాడి యొక్క అన్నదమ్ములైనటువంటి వాళ్ళు, తర్వాత అశ్వత్థామాచార్యుల వారు, శకుని, కర్ణుడు, కృపాచార్యులు వాళ్ళందరూ కూడా వెనుదిరిగినారయ్యా అనే విధంగా ఆ వైశంపాయనుల వారు జన్మేజయుడికి చెప్తున్నారు. ఆ సమయం లోపల దుశ్శాసనుడు మెల్లమెల్లగా చెప్తున్నాడు కదా, బ్రాహ్మణ వేషధారి అయినటువంటి వాడు ఈ విధంగా ఖండితంగా ఆ యొక్క ద్రౌపదిని పొందడానికి వాడు బ్రాహ్మణుడైనటువంటి వాడు ద్రౌపదిని పొందలేడు, క్షత్రియుడైనటువంటి వాడే పొందగలడు. కాబట్టి ఈ విధంగా ఆ అర్జునుడి విషయం లోపల మనం యథార్థం తెలుసుకోలేదు. పాండవులు ఇంకా బతికే ఉన్నారు. ఈ పౌరుషానికి ధిక్కారం, మన పౌరుషానికి దైవమే ప్రబలమైనటువంటిది, మన పౌరుషమంతా కూడా వ్యర్థమైనటువంటిది అని అంటున్నాడు ఆ యొక్క దుశ్శాసనుడు. ఈ మాటలను ఆడుకుంటూ ఆ యొక్క పురోచనాన్ని నిందా చేస్తుంటూ తర్వాత జ్ఞానశూన్యుడై ఇదంతా కూడా వాళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఆ పురం లోపల హస్తినాపురం లోపల వాళ్ళు ప్రవేశించారయ్యా. తమ సంకల్పం భగ్నమైపోయింది. పరాక్రమశాలులైనటువంటి పాండవులను చూసి వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు లాక్షాగృహం నుండి బయటపడ్డారు. ఈ విధంగా ఆ ద్రుపదుడి యొక్క సంబంధాన్ని పొందినారు. ఇప్పుడు వాళ్ళు దృష్టద్యుమ్నుడు, శిఖండి వాళ్ళందరూ కూడా సర్వ విద్య విశారదులైనటువంటి వాళ్ళు. ఆ ద్రుపదుడి యొక్క వేరే పుత్రులందరూ కూడా వాళ్ళు చింతిస్తూ ఉన్నారు. ఆ సమయం లోపల ఆ విదురుడు ద్రౌపదితో కలిసినటువంటి పాండవులు ఆ ద్రౌపదిని వరించారనేటువంటి వార్తను ఎప్పుడైతే ఆ ధృతరాష్ట్రుడికి చెప్పగానే దుర్యోధనాదులందరికీ కూడా చాలా దుఃఖం కలుగుతున్నది. వాళ్ళ దర్పమంతా కూడా భగ్నమైపోయింది. చాలా సిగ్గుతోని తల దించుకొని ఈ విధంగా ఆ ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్తున్నారు. ఈ విధంగా విస్మయమైతుంది అందరికీ కూడా.
దేవుడి దయ అని అంటున్నాడు ఆ ధృతరాష్ట్రుడు. విచిత్ర వీర్యుడి యొక్క పుత్రుడైనటువంటి ఈ ధృతరాష్ట్రుడు ఆ సమయం లోపల విదురుడి యొక్క మాటలను విని విదురుడు అంటాడు కదా, స్వామి ఆ యొక్క ద్రౌపదిని అమ్మవారిని గెలిచారు నీ కుమారులు అనగానే పరమ సంతోషమవుతుంది. దేవుడి యొక్క దయాని అంటారు. ఈ విధంగా ఆ సమయం లోపల ఆ ప్రజ్ఞాచక్షువైనటువంటి వాడు అజ్ఞానముతోని నా జ్యేష్ఠ కుమారుడు దుర్యోధనుడు ఆ ద్రౌపదిని వరించాడా అని అంటున్నాడు. అనంతరం ఆ ద్రౌపదికి కావలసినటువంటి అనేక భూషణాదులను తయారు చేయు అని ఈ విధంగా ఆదేశం చేస్తున్నాడు. ఆ ద్రౌపదిని తీసుకొని రా అని ఎప్పుడైతే చెప్పగానే అప్పుడు విదురుడు అంటున్నాడు కదా, స్వామి ద్రౌపదిని వరించినటువంటిది పాండవులు స్వామి అని ఈ విధంగా వాళ్ళందరూ క్షేమముతోనే ఉన్నారు. ద్రుపదుడి యొక్క రాజ్యం లోపల వాళ్ళందరూ కూడా ద్రుపదుడితోని అందరూ కూడా సత్కృతులయ్యారు అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే విదురుడి యొక్క మాటలను విని తర్వాత ఆ రాజైనటువంటి ధృతరాష్ట్రుడు తన యొక్క ఆకారాన్ని అప్పుడు చాలా ఎంత సంతోషంగా ఉండే ఆ సంతోషం లేదు ఇప్పుడు. దేవుడి దయ దేవుడి దయ దేవుడి దయ అని అంటున్నాడు. ఈ విధంగా విదురులు, ఓ విదురా పాండవులు జీవించే ఉన్నారా, మంచిది మంచిది అని అంటున్నాడు. ఈ విధంగా నీకు మంగళమవుగాక, కుంతి మంచి ఆచార విచారాలను కలిగినటువంటిది. తర్వాత ఆ ద్రుపదుడి యొక్క సంబంధము పరమ శ్లాఘనీయమైనటువంటిది. ఇది దేవుడి యొక్క దయ అని ఈ విధంగా అంటున్నాడు. ఆ సమయం లోపల ధృతరాష్ట్రుడు అంటున్నాడు కదా, ద్రుపదుడు శ్రేష్టమైనటువంటి వసు యొక్క వంశం లోపల వచ్చినటువంటి వాడు మాన్యుడైనటువంటి వాడే, సోమకుల వంశం లోపల జన్మించినటువంటి వాడు. తర్వాత వాని యొక్క కొడుకులు, వాని యొక్క మనుమలు, వాని యొక్క బంధువులు, వాళ్ళ యొక్క మహాబలం అనేటువంటిది మనకు ఈ విధంగా కలుస్తుంది అని అంటున్నారు. పాండవులందరూ కూడా ఏ విధంగా నాకు వాళ్ళు ప్రీత్యాస్పదమో ఆ ద్రుపదులు కూడా, ద్రుపద రాజు కూడా దానికంటే నాకు ఎక్కువ ప్రీత్యాస్పదమైనటువంటి వాళ్ళే అని అంటున్నారు. విదుర ఈ విధంగా నా యొక్క కుమారులైనటువంటి వీరులైనటువంటి ఆ యొక్క పాండవులు కుశలులేనా, తర్వాత ఆ మిత్రులైనటువంటి వాళ్ళు, ఓ విదుర బాంధవ సహితమైనటువంటి ఆ యొక్క ద్రుపదుడు ఆయన మిత్రులు వాళ్ళందరూ కూడా స్నేహ కుశలమేనా, తర్వాత తన అంత ఆ యొక్క ధన రాశిని పోగొట్టుకున్నటువంటి వాడు, తర్వాత ఈ విధంగా ఇప్పుడు బలాఢ్యుడైన కుశలమేనా అని అడుగుతున్నాడు. ధృతరాష్ట్రుని గురించి ఈ విధంగా విదురుడు ప్రత్యుత్తరాన్ని ఇస్తున్నాడు. ఈ విధంగా స్వామి నీ బుద్ధి ఈ విధంగానే 100 సంవత్సరాల వరకు ఉండుగాక, ఈ విధంగా శాశ్వతంగా ఉండని అని ఈ విధంగా ఎప్పుడైతే అన్నాడో లేదో అది ఆ దుర్యోధనాదులు విన్నారు. తర్వాత ఆ యొక్క దుర్యోధనుడు కర్ణుడు అక్కడికి వచ్చి ఈ విధంగా అంటున్నారు కదా,
విదురుడి యొక్క సన్నిధానం లోపల మీరేమో మాట్లాడినారు, మాట్లాడడానికి సాధ్యం కాలేదు, ఏకాంతం లోపల మాట్లాడదాము అని అంటున్నారు. ఓ మనుష్య శ్రేష్ఠుడా, ఈరోజు ఈ యొక్క శత్రువుల వృద్ధి గురించి మీరు మాట్లాడుతున్నారే, విదురుడి యొక్క వాళ్ళ ముందర పొగుడుతున్నారే అని ఈ విధంగా అనగానే ఈ కర్తవ్యము దాని గురించి పాండవుల యొక్క బల విజ్ఞతను దీని గురించి మనం తెలుసుకోవాలి. ఏ కార్యాన్ని చెయ్యాలనో, తర్వాత ఈ కుమారులందరూ కూడా వాళ్ళందరూ ఆ యొక్క కార్యాన్ని చెయ్యాలి అనగానే జన్మేజయుడు అంటున్నాడు కదా, ఆ వైశంపాయనుల వారు జన్మేజయుడికి చెప్తున్నారు కదా, ఓ జన్మేజయ మహారాజా వినవయ్యా, దుర్యోధనాదులు ఆ కర్ణుడు వాళ్ళందరూ కూడా ఈ విధంగా ధృతరాష్ట్రుడికి చెప్తున్నారు కదా, మేమందరం కూడా ఈ విధంగానే యోచన చేస్తున్నాము. విదురుడి అప్పుడు అంటున్నాడు కదా, విదురుడి ముందర ఆ అభిప్రాయాన్ని, నా మనసులో అభిప్రాయాన్ని నేను బయట పెట్టకూడదు అనేటువంటి ఉద్దేశంగా నేను అలా మాట్లాడలేరా. ఇప్పుడు నేను ఏకాంతంలో ఉన్నాను, మీతో మాట్లాడుతున్నాను కాబట్టి మీ అభిప్రాయం ఏంటిదో చెప్పండి. ఇది విదురుడికి తెలియకూడదు అని ఏ సుయోధన ఏం చేయాలో, ఏ పని చేయాలో, ఏ రాధేయ ఏం చేయాలనో, ఏం పని చేయాలనో చెప్పు అని అనగానే యోగ్యమైనటువంటి పని ఏదుందో దాన్ని నువ్వు నాకు చెప్పు అని అనగానే ఆ దుర్యోధనుడు అంటున్నాడు కదా, ఈ విధంగా ప్రచ్ఛన్నులైనటువంటి వాళ్ళు, ఆప్తకారులైనటువంటి వాళ్ళు ఈ విధంగా చాలా సంతోషంతో ఉన్నారు. విప్రులతో కలిసి, తర్వాత కుంతిపుత్రులు మరియు మాద్రీపుత్రులు వాళ్ళ ఇద్దరి మధ్య లోపల ఆప్తులతోని, తర్వాత విప్రులతోని, ఆ కుంతిపుత్రులకు మాద్రీపుత్రులకు ఇద్దరి మధ్య లోపల విరోధం కల్పిద్దాం, వాళ్ళ లోపల భేదం కల్పిద్దాం అంటున్నాడు దుర్యోధనుడు. వాడు ఎంత నీచ స్వభావం చూడండి. ఈ విధంగా లేకుంటే అథవా ఏం చేద్దాం, ఆ ద్రుపదుణ్ణి, వాడి యొక్క పుత్రులను, వాడి యొక్క అమాత్యులను, వాడి యొక్క పెద్దదైనటువంటి ధనద రాశిని దాన్ని అంతా కూడా ప్రలోభం చేసి ఆ కుంతి పుత్రులైనటువంటి యుధిష్ఠిరుణ్ణి పరిత్యాగం చేద్దాం, వాళ్ళకిచ్చేసి, ఆ ధనద రాశిని వాళ్ళకిచ్చేసి ఆ యుధిష్ఠిరుణ్ణి పరిత్యాగం చేయండి మీరు అని చెప్పుదాం. అథవా లేకుంటే ఆ పాండవులు ఆ ద్రుపది పట్టణం లోపలనే వాళ్ళు అక్కడనే వాసం చేయని, వాళ్ళ హస్తినాపురానికి రాకనే పోని, అక్కడనే ఉండని వాళ్ళు అని ఈ విధంగా ఈ దుష్టమైనటువంటి స్వభావంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ విధంగా అకుశలులైనటువంటి వాళ్ళు, ఈ విధంగా బుద్ధివంతుల అయినటువంటి వాళ్ళు అనేక విధముగా వాళ్ళు అందరి యందు అనురాగాన్ని సంపాదన చేసినారు. కాబట్టి వాళ్ళ యందు మనం భేదాన్ని, మనం ఆ వీడి కంటే ఎక్కువ, వాడు ఎక్కువ తక్కువ అనేటువంటి భేదాన్ని మనం వాళ్ళ యందు ఉత్పాదన చేద్దాం అని ఈ విధంగా అంటున్నారు. ఈ విధంగా ఆ ద్రౌపది పాండవులకు విరుద్ధంగా చేద్దాం. ఈ విధంగా అనేక పతులతో కూడినటువంటి ఆ యొక్క ద్రౌపది, ఆమె సంకరమే సరి అని అంటున్నారు. ఈ విధంగా ద్రౌపది పాండవులకు విరోధమయ్యేటట్టు చేద్దాం. మొదలు పాండవులను భేదిద్దాం, వాళ్ళని భేదం చేద్దాం. తర్వాత అనంతరము ఆ ద్రౌపదికి ఈ పాండవులకు వాళ్ళకు విరోధం చేపిద్దాం అని అంటున్నాడు. ఈ విధంగా దుష్టమైనటువంటి బుద్ధి గలవాడు ఆ దుర్యోధనుడు. ఈ విధంగా ఏ రాజన్ ఉపాయ కుశలులైనటువంటి వాళ్ళు జనులందరూ కూడా
అందరు కూడా కలిసి భీమసేనుణ్ణి వధ చేయాలి అని అంటున్నారు. వాడు ఒక్కడే బలాఢ్యుడైనటువంటి వాడు. ఆ భీమసేనుడేగిన వాడు మృత్యుగిన అయితే ఇక ఈ రాజ్యం అనాయాసంగా మన చేతిలోకి వచ్చేస్తుంది అని అంటున్నాడు. ఈ విధంగా వాళ్ళందరికీ కూడా ఆశ్రయదాత అయినటువంటి వాడు ఆ యొక్క భీమసేనుల వారే. కాబట్టి ఆ యుద్ధం లోపల ఆ అర్జునుడి వెనుక భీమసేనుల వారు నిలబడి ఉన్నాడు రక్షకుడై. కాబట్టి అందుకొరకనే ఆ అర్జునుడు అజేయుడై నిలబడ్డాడు. కాబట్టి భీమసేనుడు లేకుంటే అర్జునుడు ఆ కర్ణుడితో యుద్ధం చేయడానికి శక్తి లేదు అర్జునుడి యందు. కాబట్టి ఆ భీముడు ఎగిన తాను ఆ హతుడైతే వాళ్ళకు దౌర్బల్యం, బలము లేదు, బలం గుగ్గిపోతుంది. వాళ్ళు బలిష్ఠులు కాదు, మనం బలిష్ఠులమవుతాము. ఆ కారణం చేత మనం ఆ యొక్క వాళ్ళను తీసుకోవచ్చు అని అంటున్నాడు. ఈ విధంగా తర్వాత మనం సుఖంగా రాజ్యాన్ని ఏలవచ్చు అని అంటున్నాడు. దర్పముతోని మాట్లాడి ధైర్యముతోని ఈ విధంగా శత్రువులను భేదించవచ్చు అని ఆ సుందరి అయినటువంటి కన్యను కూడా పాండవుల నుండి మనం ప్రలోభించవచ్చు. తర్వాత మనం ఏం చేద్దాం, అనేకమైనటువంటి సుందరి అయినటువంటి కన్యలను పంపిద్దాం ఆ పాండవుల దగ్గరికి. పంపిస్తే ఏం చేస్తుంది ద్రౌపది, నాకంటే సుందరి ఆంగిలైనటువంటి వాళ్ళను వాళ్ళతో మీరు ఉంటారా అని చెప్పేసి ఆ ద్రౌపదికి ఆ సుందరాంగులకు వాళ్లకు విరోధం కల్పిద్దాం, కొట్లాటలు పెడదాం అని ఈ విధంగా దుర్యోధనుడు తాను ఉపాయాన్ని చెప్తాడు. ఏ రాజేంద్ర, లేకుంటే ఈ విధంగా మనం ఏం చేద్దాం, దొంగలతో కొట్టిద్దాం వాళ్ళని, లేకుంటే సంధానం చేసినట్టు చేసి వాళ్ళని చంపేపిద్దాం అని అంటారు. ఈ ఉపాయం లోపల ఏది శ్రేష్టమని తోరుతుందో అది నువ్వు చెయ్యు అని తండ్రికి చెప్తున్నాడు. ఈ విధంగా ఎక్కడి వరకైతే పాండవులు దర్పముతోనే ఉన్నారో అప్పటి వరకు మేమేమి చేయడానికి సాధ్యమే కాదు. కాబట్టి ఈ పాండవుల విషయం లోపల నాది ఈ విధంగా ఉంది. కర్ణ, నీ యొక్క అభిప్రాయం ఏమి అనగానే నీ అభిప్రాయం ఇది సరికాదు అని అంటున్నాడు ఆ యొక్క కర్ణుడు అంటున్నాడు కదా, ఏ దుర్యోధన, నీ బుద్ధి ఇది సరికాదు, ఇది నా అభిప్రాయం కాదు అని అంటున్నాడు. ఏ కురునందన, వినవయ్యా, పాండవులను ఉపాయముతోని వాళ్ళని సాధించడం కాదు, ఈ విధంగా ఏ ఉపాయాలతోని ప్రయత్నం చేసినా కానీ కూడా వాళ్ళని నిగ్రహించడానికి శక్యమే కాదు అని అంటున్నాడు ఆ యొక్క కర్ణుడు. ఈ విధంగా ఆ పాండవుల యొక్క సమీపం లోపల వాళ్ళు ఈ విధంగా రెక్కలు లేనటువంటి శిశువులై, రెక్కలు లేనటువంటి పక్షులు ఏ విధంగానైతే గూటి లోపల కూర్చుంటాయో ఆ విధంగా కూర్చొని ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే రెక్కలు వస్తాయో ఆ రెక్కలు వచ్చిన తర్వాత మొత్తం విహారం ఏ విధంగానైతే చేస్తారో ఆ విధంగా వాళ్ళు విహారం చేస్తున్నారు. ఈ విధంగా కుంతి యొక్క సన్నిధానం లోపల ఉన్నారు వాళ్ళు. ఆ కుంతి పుత్రులైనటువంటి పాండవులు ఏ కారణం చేత, ఏ ఉపాయం చేత వాళ్ళను గెలవడము మన వల్ల సాధ్యమే కాదు అని ఇది నా నిశ్చయమైనటువంటి అభిప్రాయం అని అంటున్నాడు. ఈ విధంగా వాళ్ళ యొక్క గుణాలను చూస్తే తర్వాత వాళ్ళు నువ్వు ఏ స్త్రీలను పంపిస్తావంటే ఏ స్త్రీకి కూడా వాళ్ళు వశము గారు నాయన అని అంటున్నారు. ఈ విధంగా పితృపితామహులతో వచ్చినటువంటి ఏదైతే రాజ్యం ఉన్నదో ఆ రాజ్యాన్ని వాళ్ళు పొందాలని అనుకుంటున్నారు. కాబట్టి ఈ విధంగా పాండవుల యందు పరస్పరంగా
భేదం చేయాలనుకుంటే అది నీకు సాధ్యమే కాదు. ఒకటే పత్ని లోపల ఈ విషయం లోపల పరస్పరం నువ్వు విరోధం చేయాలని అనుకుంటున్నావా? ఈ విధంగా ఆ ద్రౌపదిని పాండవుల యందు వాళ్లకు ద్రౌపదికి భేదం చేయాలని అనుకుంటున్నావా? అది కూడా నీ వల్ల సాధ్యము కాదు. ఈ విధంగా ఆమె ఎంత దరిద్రమైనా కానీ కూడా అనుభవిస్తుంది, కానీ ఆమె నిష్ఠ అలాంటిది ఆ పతిని విడిచిపెట్టదు. ఈ విధంగా స్త్రీకి అనేక పతులు ఉంటారయ్యా అని ఈ విధంగా చెప్తున్నారు. ఈ విధంగా దాన్ని చెప్పుకుంటూ ఈ విధంగా ఎవరికి దానం ఇచ్చినా ఎవరి వల్ల కూడా ఆ రాజ్యాన్ని మనం పొందలేము. పాండవులు ఖండితంగా వాళ్లను దీని నుండి విడిపించడానికి శక్యమే కాదు. కాబట్టి ఆ యొక్క ఎవరి దగ్గర ఉన్నారు? ఆ ద్రుపదుడి దగ్గర ఉన్నారు. ఆ ద్రుపదుడి కొడుకైనటువంటి దృష్టద్రుమ్నుడు వాడు ఎలాంటి వాడు? గుణవంతుడైనటువంటి వాడు. కాబట్టి ఆ పాండవులకు వాడు ప్రీతి యుక్తుడైనటువంటి వాడు. కాబట్టి ఈ విధంగా పాండవులను ఏ కారణము చేతనైనా కానీ కూడా ఏ విధమైనటువంటి ముళ్ళు నాటనీయకుండా వాళ్లను చూస్తున్నాడు. ఈ విధంగా ఏ ఉపాయము చేతనైనా కానీ కూడా వాళ్ళని గెలవడానికి సాధ్యమే కాదు అనేది నా భావన అంటున్నాడు. ఏ భరతర్షభ, ఈ విధంగా ఈ కార్యాన్ని చేయాలంటే ఈ విధంగా నేను చెప్తున్నాను విను. వాళ్ళని ఆ యొక్క సాధించాలనంటే యుద్ధమే చేయాలని అంటున్నాడు కర్ణుడు. యుద్ధం చేస్తేనే వాళ్ళని గెలవవచ్చు. మనం విక్రమముతోనే, మన పరాక్రమముతోనే మనం గెలవవచ్చు. పరాక్రమము లేనిదే మనము దాన్ని పొందలేము అని అంటున్నాడు. దాన్ని నువ్వు ఆశ్రయించు అని అంటున్నాడు. ఎప్పటి వరకైతే ఈ యొక్క ఆ ద్రుపదుడి యొక్క పక్షం వాడిది చిన్నగా అయి ఉన్నదో అప్పుడు ఆ పాండవులు అనేటువంటి వాళ్ళు దాంట్లో చేరుకొని ఉన్నారు. కాబట్టి వాళ్ళకు బలం ఎక్కువైపోయింది. గాంధారి పుత్రుడైనటువంటి ఓ దుర్యోధనుడా వినవయ్యా, వారి యొక్క వాహనాలు అభివృద్ధి అయినాయి. ఈ విధంగా మిత్రుల యొక్క సంఖ్య అవన్నీ కూడా పెరిగింది. తర్వాత ఈ విక్రమం అనేటువంటిది, పరాక్రమం అనేటువంటి దాన్ని చూడు అని విధంగా అంటున్నారు. ఈ విధంగా ఎప్పటి వరకైతే ఆ యొక్క పాంచాలులు, ఆ పాండవులు, పాంచాల రాజు మహావీర్య పరాక్రమవంతుడైనటువంటి వాడు ఆ కుంతిపుత్రులతోని తాను యుద్ధం చేయడానికి కొరకని, వాళ్లకు సహాయం చేయడానికి కొరకని తాను ఆలోచన చేస్తున్నాడు. ఈ విధంగా ఆ ద్రుపదుడు నీకు వైరి అయినటువంటి వాడు అని అంటున్నాడు. కాబట్టి సతతంగా వంచనకు యుక్తమైనటువంటి వాడు. కాబట్టి వాడితోని నువ్వు యుద్ధం చేయవు ఆ ద్రుపదుడితోని అని ఈ విధంగా అంటున్నాడు. ఈ విధంగా ఆ యొక్క కృష్ణుడి యొక్క సైన్యం, యాదవ సైన్యం అది మనకు ఎదురు వస్తుంది. పాండవులకు సహాయం చేయడానికి కొరకని ఆ యొక్క కృష్ణుడు యాదవ సైన్యాన్ని పంపిస్తాడు అక్కడ. ఈ విధంగా అంత లోపలనే మనం అక్కడికి వెళ్ళాలి. యాదవ సైన్యం రాకంటే పూర్వమే మనం అక్కడికి వెళ్ళాలి. ఆ యాదవ సైన్యమే అక్కడికి వచ్చిందంటే మనం గెలవడానికి సాధ్యమే లేదు అని అంటున్నాడు. ఈ విధంగా పాండవులకు యుద్ధం చేయాలని కోరుతున్నావా? ఆ యొక్క కృష్ణుడి యొక్క ధనమే కానీ, వివిధమైనటువంటి భోగాలే కానీ, రాజ్యమే కానీ ఏది కూడా నువ్వు నీ వల్ల అసాధ్యమైనటువంటిది అని అంటున్నాడు. విక్రమమే, ఆ విక్రమముతోనే, పరాక్రమముతోనే సంపాదించు. కాకశాసనుడైనటువంటి ఆ యొక్క ఇంద్రుడు కూడా తాను విక్రమముతోనే 3 లోకాలను జయించాడు ఆ యొక్క ఇంద్రుడు. అదేవిధంగా నువ్వు కూడా ఈ యొక్క పరాక్రమముతోనే ఈ యొక్క దీన్ని జయించే కానీ ఈ యొక్క దుర్నీతి, ఈ ఉపాయాలతోని ఇటువంటిది చెయ్యకు నాయనా అని అంటున్నాడు. క్షత్రియులకు ఉపాయమే ఆ యొక్క విక్రమమే, పరాక్రమమే చాలా శ్రేష్టమైనటువంటిది అని ఈ విధంగా చెప్తారు. ఓ పార్థివ శ్రేష్ఠ వినవయ్యా, శూరులకు నిజమైనటువంటి ధర్మం అంటే ఈ యొక్క విక్రమమే.
కాబట్టి ఈ విధంగా చతురంగ బలముతోని ద్రుపదుల్ని ఓడిద్దాం, శీఘ్రంగా ఆ పాండవులను తీసుకొని వద్దాం అని ఈ విధంగా పాండవులను సామముతోని కానీ భేదముతోని కానీ దండముతోని కానీ వాళ్ళను గెలవడానికి అసాధ్యం అని అంటున్నాడు. కేవలం విక్రమముతోనే వాళ్ళని గెలవాలి, పరాక్రమముతోనే అని ఈ విధంగా విక్రమంతోనే గెలిచి యొక్క భూమిని నువ్వు పరిపాలన చెయ్యు అని అంటున్నాడు. ఈ విధంగా వేరే ఉపాయం అయితే నాకు ఏమి దోచుతలేదు అని ఆ కర్ణుడు అంటున్నాడు. కర్ణుడు అనగానే వైశంపాయనుల వారు అంటున్నారు కదా, కర్ణుడి యొక్క మాటలను విని ధృతరాష్ట్రుడు దాన్ని సమ్మతించాడట. ఆ సమ్మతించగానే అయ్యా సూతనందన, ఈ విధంగా నువ్వు ఇటువంటి మాటలన్నీ కూడా చెప్తున్నావు కదా, ఉచితమే అని అంటున్నాడు. కానీ ఆ భీష్మాచార్యులు, ఆ ద్రోణాచార్యులు, ఆ విదురుల వారితోని దీన్ని ఆలోచన చేయాలి. ఆలోచన చేసి ఏది సుఖదాయకమో దాన్ని గురించి నేను నిర్ధారణ చేయాలి అని ఈ విధంగా అనేసరికి వైశంపాయనుల వారు అంటున్నారు కదా, జన్మేజయుడికి చెప్తున్నారు కదా, ఏ మహారాజా, అనంతరం ఆ యొక్క కీర్తిశాలి అయినటువంటి ఆ యొక్క ధృతరాష్ట్రుడు అందరూ మంత్రులందరినీ కూడా పిలిపించారు. అందరు మంత్రులందరినీ కూడా పిలిపించి మంత్రాలోచన చేశారు. ఆ సమయం లోపల భీష్ముల వారు అంటున్నారు కదా, పాండుపుత్రులు వాళ్ళు ఎలాంటి వారంటే చాలా విక్రమముతోని పరాక్రమముతో ఉండేటటువంటి వాళ్ళు అని ఈ విధంగా అంటున్నారు. ఏ ధృతరాష్ట్ర, నువ్వు ఎలాగో నాకు పాండువు కూడా అలాగే, నీ పుత్రులు ఎలాగో నీ పుత్రులైనటువంటి దుర్యోధనాదులు ఎలాగో అలాగే పాండుపుత్రులైనటువంటి ఆ యొక్క ధర్మరాజు, భీమసేనులు, అర్జునులు కూడా నాకు అలాగే. నాకు వైరం అనేటువంటిది కూడదు అని అంటున్నాడు. ఈ విధంగా కాబట్టి ఈ యొక్క గాంధారి కుమారులు, ఈ యొక్క కుంతి కుమారులు వాళ్ళ యందు ద్వేషం వలదు. ఈ విధంగా వాళ్ళను రక్షణ చేయాలనేటువంటిదే నా యొక్క కర్తవ్యం. అందుకొరకనే నేను బతికి ఉన్నాను, జీవించి ఉన్నాను, అందరినీ రక్షణ చేయాలనే ఈ విధంగా. కాబట్టి ఈ యొక్క ఆ దుర్యోధనుడు ఈ విధంగా యుద్ధాన్ని చేయడం అనేటువంటిది సమంజసం కాదు. సంధానం అనేటువంటి దాన్ని చేసుకోండి. సంధానం చేసుకొని ఆయనకు ఆ యొక్క రాజ్యాన్ని అప్పగించు, అర్ధరాజ్యాన్ని అప్పగించు. ఆ ప్రపితామహుల నుండి వచ్చినటువంటిది ఏదైతే వచ్చిందో ఆ రాజ్యము, తన తండ్రి సంపాదించినటువంటిది ఏదైతే రాజ్యం ఉన్నదో, ఆ పాండు మహారాజు గారు సంపాదించినటువంటి రాజ్యం ఉందో ఆ రాజ్యాన్ని వాళ్ళకి అని భీష్మాచార్యుల వారు ఎప్పుడైతే చెప్తున్నారో, ఏ ప్రీతిపాత్రుడైనటువంటి దుర్యోధనుడా, ఈ విధంగా ఈ రాజ్యము నీకు నీ తండ్రి నుండి వచ్చిందని ఏ విధంగానైతే భావిస్తున్నావో అదే విధంగా వాళ్లకు వాళ్ళ తండ్రి నుండి కూడా వచ్చిందని వాళ్ళు భావించారా అని ఈ విధంగా ఆ భీష్మాచార్యుల వారు అడుగుతున్నారు. తపస్సులైనటువంటి వాళ్ళు ఈ విధంగా రాజ్యం లోపల నువ్వు ఏ విధంగానైతే అధికారాన్ని పొందుతావో వాళ్ళు కూడా అధికారస్తులే నాయన అని ఈ విధంగా ఎప్పుడైతే ధర్మముతోని మాట్లాడుతున్నారు, ఈ విధంగా ఎప్పుడైతే ఈ విషయం లోపల సంశయమే లేదు, మధురమైనటువంటి మాటలను ఆడండి, అర్ధరాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వండి, అర్ధరాజ్యాన్ని మీరు భోగించండి అని ఈ విధంగా, అదే హితకరమైతది మీకు హితము అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే పుష్కలమైనటువంటి అప్పుడు అంటున్నాడు కదా, ఇది మన వంశానికే పుష్కలమైనటువంటి అపకీర్తి వచ్చింది ఇప్పటికే అని అంటున్నాడు. దీంట్లో సంశయం లేదు. ప్రతి ఒక్కడు కూడా కీర్తిని రక్షించుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఆ కీర్తి నిర్దుష్టమైనటువంటి ఫలము నాయన. కీర్తి నాశనమైతే మనుష్యుడు జీవనమే అది నిష్ఫలమైపోతుంది అని అంటున్నాడు భీష్మాచార్యుల వారు. ఈ విధంగా గాంధారి పుత్రుడైనటువంటి ఏ భరతుడా, ఏ దుర్యోధనుడా వినవయ్యా, అందరికీ కీర్తి రావాలని కోరుకుంటారు. లోకం లోపల ప్రతి మనుషుడు కూడా నాకు కీర్తి రావాలి, నాకు కీర్తి రావాలని కోరుకుంటారు.
కీర్తి ఎప్పుడైతే నాశనమైపోతుందో ఆ రోజు నాడే ఆ వ్యక్తి తాను నాశనమైతాడయ్యా, తాను పతనమైతాడు అనే విధంగా చెప్తున్నాడు. కాబట్టి మహాబాహు కురుకులానికి ఉచితమైనటువంటిది, పూర్వీకుల నుండి వచ్చినటువంటిది ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మాన్ని నువ్వు ఆచరణ చెయ్యు అని భీష్మాచార్యుల వారు చెప్తున్నారు. దేవుడి యొక్క దయతోని ఆ పాండవులు బతికే ఉన్నారు. దేవుడి యొక్క దయతోని కుంతీదేవి కూడా బతికే ఉంది. దేవుడి యొక్క దయతోని ఆ పాపిష్ఠుడైనటువంటి పురోచనుడి యొక్క ఆశ నెరవేరలేదు, వాడు వినాశాన్ని పొందాడు అని అంటున్నారు. ఓ గాంధారి పుత్రుడా అనే విధంగా ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క పాండవులను ఆ లాక్షాగృహం లోపల లక్క ఇంటి లోపల కాలబెట్టినావో అప్పటి నుండి నిన్ను చూడడానికి నాకు చాలా అసహ్యమవుతున్నది, హేయమవుతున్నది. నిన్ను మాట్లాడించాలన్నా కానీ కూడా నాకు హేయమవుతున్నది నాయన అనే విధంగా అప్పుడు అంటున్నాడు ఆ యొక్క భీష్మాచార్యుల వారు. ఈ విధంగా లోకం లోపల ఈ యొక్క దురావస్థ వచ్చింది, దుఃఖానికి కారణము నువ్వే, అన్నిట్లకు కారణము అని అంటున్నాడు. ఈ విధంగా జనులందరూ కూడా నిన్ను ద్వేషిస్తున్నారు. ఈ విధంగా పురోచనుడిని కాదు నిన్నే ద్వేషిస్తున్నారు. కాబట్టి బతికున్నప్పుడు ఈ పాపాన్ని తొలిపేసేయాలనంటే దీనికి పెద్ద సాధనం ఏదంటే ఆ పాండవుల యొక్క దర్శనం, దాన్ని అనుమోదించు. ఈ విధంగా ఏ కురునందన వినవయ్యా, పాండవుల యొక్క తండ్రి యొక్క ఆస్తి వాళ్ళది ఏదైతే ఉందో దాన్ని ఎవ్వరు కూడా దాన్ని వేరు చేయడానికి ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు, ఇంద్రుడి వల్ల కూడా సాధ్యం కాదని అంటున్నాడు. ఈ విధంగా వాళ్ళందరూ కూడా ధర్మపరాయణులైనటువంటి వాళ్ళు, ధర్మం లోపలనే ఉండేటటువంటి వాళ్ళు, ధర్మం లోపలనే మనస్సు ఉండేటటువంటి వాళ్ళు. అధర్మముతోని వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఉండలేదు, అధర్మాన్ని నువ్వు త్యజించు అని అంటున్నాడు భీష్మాచార్యుల వారు. ఈ విధంగా సమాధానమైనటువంటిదై నువ్వు ధర్మముతోనే ఈ విధంగా అధికారంతోనే ఉన్నావు. కాబట్టి ఈ విధంగా ఈ కురుకులానికి క్షేమం కావాలనంటే వాళ్ళకు రాజ్యాన్ని నువ్వు అప్పగించు అని భీష్మాచార్యుల వారు ఆ ధృతరాష్ట్రునికి చెప్పి తాను మౌనంగా ఉన్నాడు. ద్రోణాచార్యుల వారు అంటున్నారు, రాజన్ వినవయ్యా, మంత్రాలోచన చేసిన తర్వాత ధృతరాష్ట్రుని యొక్క ఆప్తులు, ధర్మ సంపాదకులు అయినటువంటి వాళ్ళందరూ కూడా హితాన్ని చెప్పి తర్వాత కీర్తికరమైనటువంటిదై ఈ విధంగా వాళ్ళందరి మాటలను విని నేను చెప్తున్నానని అంటున్నారు ద్రోణాచార్యుల వారు, తమ కుల గురువులైనటువంటి వాళ్ళు. ఈ విధంగా ఆ మహాత్ములైనటువంటి భీష్మాచార్యుల వారి యొక్క అభిప్రాయం ఏమో అదే నా అభిప్రాయం అని అంటున్నారు. భీష్మాచార్యుల వారి యొక్క అభిప్రాయం ఏదో అదే నా అభిప్రాయం. ఏ కౌంతేయ, ఈ రాజ్యాన్ని నువ్వు ఈ విధంగా పతనం చెయ్యకు, ఇది సనాతనమైనటువంటి ధర్మము అని ఈ విధంగా అంటున్నారు. ఈ విధంగా ప్రియంగా మాట్లాడుతున్నాను. ఈ విధంగా ఆ పాండవులకు ఏదైతే ఇవ్వాలనో బహురత్నాలు, ఈ విధంగా ఏదైతే ఇవ్వాలనో అవన్నీ కూడా ఆ ద్రుపదుడి దగ్గరికి జాగ్రత్తగా పంపించు వాళ్లకు అని ఈ విధంగా అంటున్నాను. ఈ విధంగా ఆ ద్రోణాచార్యుల వారు అంటున్నారు కదా, ఏ మనుష్యుడైతే ఆ యొక్క పాండవులతోని తర్వాత కౌరవులతోని పాండవులకు అయ్యేటటువంటి ఏ అనేకమైనటువంటి కార్యాలు ఉన్నాయో ఆ కార్యాలు అన్ని కూడా అతిశయమైనటువంటిది అభివృద్ధి కావాలి, అవి ధర్మంతో ఉండాలి అనే విధంగా నేను అనుకుంటున్నాను అని అంటున్నారు. ఈ విధంగా ఆ ధృతరాష్ట్రుడు, ఏ ధృతరాష్ట్ర నీకు ఆ ధృతరాష్ట్రునికి చాలా సంతోషదాయకమైనటువంటి ఒక ధర్మరాజు గారు, తర్వాత ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు అనేకసారి నీకు చెప్పినారు కదా. ఈ విధంగా ద్రుపదుడు యోగ్యమైనటువంటి కాలం లోపల, ఉచితమైనటువంటి కాలం లోపల
ప్రియమైనటువంటి కాలం లోపల నిన్ను వర్ణన చేశారు. కుంతి పుత్రులైనటువంటి మాద్రీ పుత్రులకు వాళ్ళకి ఏ విధమైనటువంటి అపకారాన్ని చెయ్యాలనేటువంటి దాన్ని నువ్వు యోచన చెయ్యకు. ఏ రాజేంద్ర, నీ యొక్క ఆజ్ఞ ప్రకారంగా హిరణ్మయమైనటువంటి శుభ్రమయమైనటువంటి అనేకమైనటువంటి ఆభరణాలను తీసుకొని ఆ ద్రౌపదికి పంపించు అని అంటున్నారు. ఈ విధంగా ఆ ద్రుపదుడి యొక్క పుత్రులు తర్వాత ఆ అందరూ పాండవులకు కౌరవులకు తర్వాత పాండవులకు కుంతికి యోగ్యమైనటువంటి ఆభరణాలను ఇవ్వు అని అంటున్నారు. ఈ విధంగా పాండవులకు అనర్ఘ్యమైనటువంటి ఆభరణాలను ఇవ్వు, వాళ్ళని సంతోషపెట్టు, ఆ ద్రుపదుడికి పాండవులకు సమాధానపరచు అని ఈ విధంగా మాటలను ఆడి ఈ విధంగా వాళ్ళని ప్రస్తావన చేస్తున్నారు కదా. ఆ ద్రుపదుడు అనుమతి ఇచ్చిన తర్వాతనే మన సైన్యం అక్కడికి వెళ్ళని, ఆ దుశ్శాసనుడు వికర్ణుడు వాళ్ళు వెళ్ళి ఆ యొక్క పాండవులను ఇక్కడికి తీసుకొని రాని అని ఈ విధంగా తర్వాత వాళ్ళతోనే సత్కృతము గాని అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే తర్వాత ఈ యొక్క పాండవుల విషయం లోపల వాళ్ళకు హితకరంగా నడుచుకోవాలి. భీష్మాచార్యుల వారు ఏ విధంగానైతే భావిస్తున్నారో అదే విధంగా నేను భావిస్తున్నాను అనగానే కర్ణుడు అంటున్నాడు కదా, అన్ని కార్యాల లోపల అంతరంగాల లోపల అర్థమానపూర్వకంగా సత్కారం చేసేటటువంటి యొక్క భీష్మాచార్యుల వారు ద్రోణాచార్యుల వారు మీ శ్రేయస్సునే చింతిస్తున్నారే, దీనికంటే ఆశ్చర్యకరమైనటువంటిది ఏమున్నది అని అంటున్నారు. తర్వాత ఎవడైతే దుష్ట మనస్సును పొందినటువంటి వాడు ఈ విధంగా అంతరంగాన్ని లోపల పెట్టుకొని తర్వాత శ్రేయస్సును కోరేటటువంటి వాళ్ళు తర్వాత అర్థ సంకటం కొరకు శ్రేయస్సు కొరకు వినాశము కొరకు తర్వాత మిత్రులని కారణం చెప్తారే, ఈ విధంగా అందరికి కూడా దుఃఖమే గాని సుఖమే గాని విధి ఏ విధంగా రాసి ఉంటుందో ఆ విధంగా అవుతుంది. విధి లోపల మనకు మన తలరాత లోపల ఒకవేళ దుఃఖమే ఉంటే దుఃఖమే అవుతుంది, ఒకవేళ సుఖమే జరిగేది ఉంటే సుఖమే ప్రాప్తమవుతుంది. ఈ విధంగా విద్వాంసుడే గాని తర్వాత వాడు అగ్నుడే గాని బాలకుడే గాని వృద్ధుడే గాని అసహాయుడే గాని ఎవరే గాని మనుషులే గాని ఈ విధంగా ఈ మగధ దేశం లోపల మగధ రాజధాని అయినటువంటి ఈ రాజగృహం లోపల వినోదం కొరకు ఈ విధంగా నేను చెప్తున్నానయ్యా. ఇంద్రహీనుడైనటువంటి వాడు కేవలంగా దాని కొరకు ఒక వృత్తాంతాన్ని చెప్తున్నారు. ఒక అమాత్యుడు ఒక రాజు ఉండేటటువంటి వాడు, ఆ రాజుగారు ఇంద్రియహీనుడయ్యాడు. తాను కేవలం ఒక ఆ శ్వాస మాత్రం ఆడుతున్నది. అమాత్యులందరూ కూడా దగ్గరికి వచ్చారట. అమాత్యులందరూ దగ్గరికి రాగానే ఒక అమాత్యుడి పేరు మహాకర్ణి అని. ఆ మహాకర్ణి ఈ విధంగా చెప్పారు కదా, ఒరే ఈ రాజ్యంలో ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా నాగా అశక్తత వచ్చేసింది, నాగా లేవడానికి వీల్లేదు, కేవలం శ్వాస మాత్రమే ఆడుతున్నది, మాట్లాడడానికి కూడా శక్యము లేదు అనగానే ఆ మహాకర్ణి అనేటువంటి వాడు ఆ రాజ్యంలో ఉండేటటువంటి రత్నాలను స్త్రీలను భక్ష భోజ్యాల ప్రయత్నం చేసినా కానీ కూడా అది లాభము లేదు. ఈ విధంగా ఇంకా ఈ రాజు వాడు బతుకుతేమి చస్తేమి అని అనుకున్నాడు, ఈ రాజ్యాన్ని నేనే లాక్కోవాలి అని అనుకున్నాడు. ఈ విధంగా వాడు ఆ యొక్క రాజ్యాన్ని లాక్కొని ఉన్నాడు. తర్వాత దుష్టమైనటువంటి కార్యాలను చేశాడు నాయన. ఈ విధంగా అనగానే ద్రోణాచార్యుల వారు అంటున్నారు కదా, ఓ కర్ణ నీ మనోదోషం అది. ఇక్కడ ఈ రాజున్నాడే, ఈ రాజు నేత్రహీనుడైనాడే గాని వాడు బలహీనుడు కాలేదు, బలవంతుడైనటువంటి వాడు. ధృతరాష్ట్రుడు ఎలాంటి వాడంటే చాలా బలవంతుడైనటువంటి వాడు. 10,000 ఏనుగులకు ఎంతనైతే బలముందో అంత బలముంది ఆ యొక్క ధృతరాష్ట్రుడికి. ఏమనుకున్నావు? ఈ విధంగా
నువ్వు మాట్లాడడం లోపల చతురుడైనటువంటి వాడివి. కాబట్టి పాండవుల పైన ద్వేషముతో ఈ విధంగా మాట్లాడుతున్నావే కర్ణ. ఈ విధంగా పరమ ధర్మముతోని ఈ విధంగా దుష్టమైనటువంటి మాటలతోని ఆడకు. ఆ మహాకర్ణి వాడు ఏ విధంగానైతే ఆ రాజ్యాన్ని అపహరించాడో ఆ విధంగా అపహరించు అని చెప్తున్నావా వీళ్లకు? ఈ విధంగా స్వల్పకాలం లోపలనే నేను చెప్తున్నాను కదా, ఈ యొక్క భీష్మాచార్యుల వారు చెప్పినటువంటి ప్రకారంగా నేను చెప్పినటువంటి ప్రకారంగా చేయకపోతే స్వల్పకాలం లోపల ఈ యొక్క కురుకులం అనేటువంటిది వినాశము తప్పదు అని అంటున్నాడు ఆ యొక్క ద్రోణాచార్యుల వారు. ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే ఆ సమయం లోపల ఆచార్యుల వారు నిర్ణయం లోపల చెప్తున్నారు. కృష్ణుడి యొక్క బాంధవులు తర్వాత ఆ యొక్క అందరూ కూడా పాండవులకు బహురత్నాలను ఇచ్చారు. బహురత్నాలను ఇచ్చేసి దుర్యోధనుడి యొక్క మనసుకు సంతాపాన్ని వాళ్లకు కృష్ణుడు అన్ని కూడా పంపించాడే అని కర్ణుడి ముందు చెప్పారు. మనం యుద్ధానికని వెళ్దామని ఈ విధంగా చెప్తున్నారు. తర్వాత రథాన్ని ఎక్కారు. విదురుడు ఆ ధృతరాష్ట్రునికి భీష్మాదులకు చెప్పారు, దుర్యోధనాదులు పాపబుద్ధితో ఉండేటటువంటి వాళ్ళు. ఈ విధంగా ఒకవేళ పాండవులతోనేగిన యుద్ధానికి వెళ్తే వీళ్ళు తప్పకుండా నిస్సంశయంగా వీళ్ళు అక్కడ మరణాన్ని పొందుతారు అని అంటున్నారు. భీమార్జునులను ఎదిరించడానికి ఎవరి వల్ల కూడా శక్యమే కాదు, దేవతల వల్ల కూడా శక్యమే కాదని అంటున్నారు ఆ యొక్క విదురుడు. కాబట్టి ఆ పూర్ణంగా వాళ్ళు బలిష్ఠులైనటువంటి వాళ్ళు అని ఈ విధంగా ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి మనం ఒక రాయబారిని పంపిద్దాం అని ఈ విధంగా రాజా ఈ విధంగా రాయబారిని పంపించేసి ప్రీతితోని వాళ్ళను పంపించి వాళ్లకు ఆ యొక్క సగము రాజ్యాన్ని ఇద్దాం, అర్ధరాజ్యాన్ని ఇద్దాం, అప్పుడు నీకు పుణ్యం వస్తుంది రాజా అని ఆ విదురుడు తన అన్నకు చెప్తున్నాడు. దీన్ని నువ్వు ఆ పుణ్యాన్ని కట్టుకో, ఈ పాపాన్ని మూట కట్టుకోకు నాయనా అని అంటున్నాడు. విదురుడు హితవచనాన్ని చెప్తున్నాడు. ఈ విధంగా ఆ విదురుడు అంటున్నాడు కదా, రాజన్ నిస్సంశయంగా యొక్క బాంధవులందరూ కూడా శ్రేయస్సాధనమైనటువంటిదై చెప్తున్నాను. ఈ పరిస్థితి లోపల శంతను యొక్క కుమారుడైనటువంటి వాడు, శంతను బాల్లిక వాతాపి ఈ యొక్క వంశం లోపల వచ్చినటువంటి వాడు. దేవాపి బాల్లిక శంతన అనేటువంటి వాళ్ళు ముగ్గురు కుమారులు. ఆ దాని లోపల వచ్చినటువంటి వాళ్ళు ఈ కురువంశము, ఈ కురువంశం లోపల వచ్చినటువంటి వాళ్ళు ఈ విధంగా ఈ శంతను మహారాజు గారి ఈ కురువంశం లోపల ఆ భీష్మాచార్యుల వారు శంతను యొక్క కుమారుడైనటువంటి వారు. ఈ విధంగా వాళ్ళు ప్రియమైనటువంటిది మాట్లాడారు. అదేవిధంగా ద్రోణాచార్యుల వారు కూడా హితకరమైనటువంటి మాట్లాడారు. దాన్ని ఆ యొక్క రాధాసుతుడైనటువంటి కర్ణుడు తాను తనదైనటువంటి మాట లోపల వాడు మాట్లాడారు. రాజా ఇది వినవయ్యా, దీని లోపల ఏది యోచన చేయాలనో దాని గురించి నువ్వు యోచన చెయ్యు. ఈ యొక్క పురుష సింహులు ఇద్దరున్నారు, దాని గురించి నువ్వు విచారం చెయ్యు అని అంటున్నారు. ఈ విధంగా ఇద్దరు సింహాలు ఎవరెవరనంటే ఒక దిక్కు భీష్మాచార్యుల వారు, ఒక దిక్కు ద్రోణాచార్యుల వారు, ఇద్దరు పురుష సింహాలు ఉన్నారు. వారు రాజనీతిని తెలిసినటువంటి వాళ్ళై ఉన్నారు, వయోవృద్ధులైనటువంటి వాళ్ళై ఉన్నారు. ఈ విధంగా వాళ్ళు పాండవులకు సమానంగా వంచిద్దామంటున్నారు. నీ కొడుకులకేం తక్కువ ఇద్దామని అంటలేరు, సమానంగా ఇద్దామని అంటున్నారు. ఈ విధంగా ఈ భరత వంశంలో వచ్చినటువంటి వాడివి కాబట్టి వినవయ్యా, ధర్మం లోపల సత్వం లోపల ఈ విధంగా దశరథుడి యొక్క కుమారుడైనటువంటి రాముడి కంటే గయ్యుడి కంటే ఏమి తక్కువ కాదు, సంశయమే లేదు అని అంటున్నారు. ఈ విధంగా శ్రేయస్సాగరమైనటువంటి విషయంల గురించి నేను నీకు చెప్తున్నాను. ఈ యొక్క అపకారాన్ని నువ్వు మూటగట్టుకోకు.
ఈ విధంగా సత్య పరాక్రమమైనటువంటి పురుష వ్యాఘ్రులైనటువంటి వాళ్ళు నిరపరాధి అయినటువంటి వీళ్లకు ఏ విధంగా అపకారం చెయ్యకు నాయనా. కాబట్టి ప్రజ్ఞావంతులైనటువంటి వాళ్ళు, శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి కపటాన్ని నువ్వు ఆలోచన చెయ్యకు ఏ కురునందన అని ఆ యొక్క విదురుల వారు నీతి వాక్యాలను తెలుపుతున్నారట. ధర్మజ్ఞులైనటువంటి వాళ్ళు ధనము కొరకు యొక్క పక్షాన్ని వహించి నేను మాట్లాడతలేను, వాళ్ళు నాకు ధనం ఇస్తున్నారనేటువంటి పక్షాన్ని ఈ విధంగా నేను నాకే ధనం అక్కర్లేదు, నాకేది అక్కర్లేదు అని అంటున్నారు. ఈ విధంగా నాకు నీ యొక్క మనసు లోపల పాండవులు కౌరవులు వాళ్ళు సమానమే అని అనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా నేను వాళ్ళ లోపల ఈ అంతరాన్ని నేను చెప్తున్నాను వినవయ్యానని ఈ విధంగా దుష్టమైనటువంటి స్వభావం అనేటువంటిది వలదు. ఈ విధంగా ఈ పాండవులను గెలవడం అనేటువంటిది అసాధ్యము, ఎప్పటికి కూడా గెలవలేము వాళ్ళతోని అని ఈ విధంగా అంటున్నారు. నీకు మంగళమవుగాక ఏ రాజన్ కాంతియుక్తుడైనటువంటి వాడు, సవ్యసాచి అయినటువంటి వాడు ఆ యొక్క పాండుపుత్రుడైనటువంటి అర్జునుడు ఆ యుద్ధం లోపల ఆ ఇంద్రుణ్ణి ఆ వాణ్ణి గెలవడానికి ఎవరి వల్ల సాధ్యము స్వామి? ఎవరి వల్ల కూడా సాధ్యము కాదు. 10,000 ఏనుగుల బలము కలిగినటువంటి ఆ యొక్క భీమసేనుణ్ణి ఏ దేవతలు ఎవరు గెలుస్తారు స్వామి? ఏ దేవతలు కూడా గెలవలేరు వాటితోని. ఈ విధంగా యమసుతుడైనటువంటి వాడు, కుశలుడైనటువంటి వాడు ఆ యొక్క ఆ ధర్మరాజు గారితో ఎవరు గెలుస్తారు? ఈ అశ్విని దేవతలైనటువంటి యొక్క నకుల సహదేవులతోని వాళ్ళతోని యుద్ధం చేసి ఎవరు గెలుస్తారు స్వామి? ఈ విధంగా ఆ యుధిష్ఠిరుడి లోపల ధైర్యం ఉంది, దయ ఉంది, క్షమ ఉంది, సత్యం ఉంది, పరాక్రమం ఉంది. ఈ విధంగా ఆ యొక్క పాండవులందరూ కూడా ధర్మముతోనే వాళ్ళు యుద్ధం చేస్తారు, వాళ్ళకు జయం సత్యము అని అంటున్నారు. ఎవరి పక్షం లోపలనైతే ఆ యొక్క బలరాముడు తర్వాత మంత్రి ఉన్నాడో ఆ కేశవుడు సాత్యకి వాళ్ళు ఉన్నారో అక్కడ వాళ్ళకు జయము సత్యము నాయన అని అంటున్నారు. ఈ విధంగా ఎక్కడైతే ఆ యొక్క ద్రుపదుడినే మామై పొందినారు వాళ్ళు, ఆ దుష్టద్రుమ్నుడు తర్వాత ద్రుపదుడి యొక్క పిల్లలందరూ కూడా వాళ్ళందరూ భావమర్దులై ఉన్నారు. ఈ విధంగా మహారథులైనటువంటి శిశుపాలుడి యొక్క అన్నలు వీళ్ళందరూ కూడా, శిశుపాలుడి యొక్క అన్నలైనటువంటి వాళ్ళు ధర్మరాజు వీళ్ళందరూ కూడా ఎందుకొరకంటే ఆ కుంతీదేవి యొక్క అక్క అయిన కుంతీదేవి యొక్క చెల్లెలు పిల్లలే ఈ శిశుపాలుడు. కాబట్టి ఈ విధంగా ఆ అక్క పిల్లలైనటువంటి వాళ్ళే వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఎక్కడ వెళ్ళినా కనుక వాళ్ళకు గెలుపు సత్యము నాయన. కాబట్టి వాళ్ళతోని ధర్మముతోని నడుచుకో. ఈ పురోచనుడు చేసినటువంటి యొక్క పాపకృత్యం ఉంది, ఈ పాపకృత్యం అనేటువంటిది పోయింది, దాంతోనే అపకీర్తి వచ్చింది. ఈ రోజైనా వాళ్ళకు అనుగ్రహం చెయ్యు, వాళ్ళకు అనుగ్రహం చేసి ఒక శుభదాయకమైనటువంటిది పరమ శ్రేయస్సును నువ్వు పొందు, క్షత్రియుల యొక్క అభివృద్ధి అనేటువంటిది నీకు కనిపిస్తుంది నాయన అని ఈ విధంగా అంటున్నారు. ద్రుపదుడు పెద్ద రాజు, ఈ విధంగా వాడితోని నువ్వు విరోధం పొందకు, వాడి పక్షాన్ని చేరినటువంటి వాళ్ళు ఈ యొక్క పాండవులై ఉన్నారు. ఈ విధంగా అక్కడ దాశారులు బలిష్ఠులైనటువంటి వాళ్ళు కృష్ణుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఈ పాండవులు అక్కడ ఉంటారు, పాండవులు ఎక్కడైతే ఉంటారో అక్కడ కృష్ణుడు అక్కడ ఉంటారు, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం సత్యం. కాబట్టి ఈ విధంగా ఇది దైవమే నిర్ణయం చేసింది. కాబట్టి పాండవులు ఇంకా బతికే ఉన్నారు, పౌర జన పదులందరూ కూడా సంతోషంతో ఉన్నారు. వృద్ధులైనటువంటి వాళ్ళందరికీ కూడా ప్రియం చేయాలి. ఏ దుర్యోధన కరణ శకుని వీళ్ళందరూ కూడా అధర్మంతో ఉండేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ బాలకులైనటువంటి వాళ్ళు, వీళ్ళ మాటలను నువ్వు నడిపించకు,
వీళ్ళు అనేటటువంటి మాటలను నువ్వు ఓగొట్టకు అని అంటున్నాడు. ఏ రాజన్ వినవయ్యా, గుణవంతులైనటువంటి వాళ్ళు ఈ విషయం లోపల నేను నీకు చెప్తున్నాను, దుర్యోధనుడు అపరాధము తోని నీ యొక్క సంతానానికే నాశనం చేస్తాడు చూడు అని అంటున్నాడు. ఆ యొక్క విదురుడు హితమైనటువంటి వాక్యాలను మాట్లాడుతున్నాడు. మహాభారతం చెప్తే మెయ్యి లోపల రోమాంచకరమైతుంది ఒక్కొక్క మాటలను చెప్తూ ఉంటే. ఈ విధంగా విదురుడు ఈ విధంగా చెప్పేటప్పుడు భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు యుక్తంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆ ధృతరాష్ట్రుడికి విదురుడు చెప్తున్నాడు కదా, ఇంకా వెళ్ళు. ధృతరాష్ట్రుడు అంటున్నాడు కదా, విదురా నువ్వే వెళ్ళు, ఎలాగైనా పాంచాల నగరానికి వెళ్ళు, ఆ యొక్క వాళ్ళను తీసుకొని రా, తొందరగా వాళ్ళను తీసుకొని రా అనగానే అదే కాలం లోపల అక్కడ కృష్ణ పరమాత్ముడు వచ్చాడు, వేదవ్యాసుల వారు వచ్చారు. అక్కడికి విదురుల వారు అక్కడికి వెళ్ళారయ్యా. పాండవులు కుంతిని చూసి ద్రౌపదిని అక్కడికి హస్తినాపురానికి తీసుకొని రావాలని వెళ్ళాడయ్యా. ఇది శ్రీమన్మహాభారతే శతసాత్వికాయాం సంహితాయాం ఆది పర్వణి షడాధిక ద్విశతమోధ్యాయः విదురాగమన పర్వణి సప్తమోధ్యాయः. శ్రీకృష్ణార్పణమస్తు. అనేన భావే పుణ్యం అవాప్నోతు గురుర్మమ. శ్రీకృష్ణార్పణమస్తు.